ఇప్పుడు మనం డెడ్లాక్ డిటెక్షన్ గురించి డిస్కస్ చేద్దాము. డెడ్లాక్ని డిటెక్ట్ చేయడానికి మనకి 2 అల్గారిథమ్స్ ఉన్నాయి. ఫస్ట్ అల్గారిథం ఏంటంటే వేరియంట్ ఆఫ్ రిసోర్స్ అలొకేషన్ గ్రాఫ్, అంటే వెయిట్ ఫర్ గ్రాఫ్. వెయిట్ ఫర్ గ్రాఫ్ ఎప్పుడు ఇచ్చేస్తామంటే ఇఫ్ ద రిసోర్స్ టైప్ కంటైన్స్ సింగిల్ ఇన్స్టెన్స్. సో గ్రాఫ్లో ఉన్న ప్రతి రిసోర్స్ టైప్ కూడా సింగిల్ ఇన్స్టెన్స్ ఉండాలి. వేరియాస్ బ్యాంకర్స్ అల్గారిథం, దీన్ని మనం ఎగ్జాక్ట్ బ్యాంకర్స్ అల్గారిథం అనకూడదు. వై? బికాజ్ బ్యాంకర్స్ అల్గారిథం అనేది డెడ్లాక్ని అవాయిడ్ చేయడానికి యూజ్ చేస్తాము. అందుకని మనం ఏం రాస్తున్నామంటే వేరియంట్ ఆఫ్ బ్యాంకర్స్ అల్గారిథం అని రాస్తున్నాము. వేరియంట్ అంటే ఏ స్మాల్ మోడిఫికేషన్ టు బ్యాంకర్స్ అల్గారిథం, ఏ టైప్ ఆఫ్ బ్యాంకర్స్ అల్గారిథం. ఇది ఎప్పుడు ఇచ్చేస్తామంటే ఇఫ్ ద రిసోర్స్ టైప్ కంటైన్స్ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్. సో బ్యాంకర్స్ అల్గారిథం ఎప్పుడు ఇచ్చేస్తాము? ఇఫ్ ద రిసోర్స్ టైప్ కంటైన్స్ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్. ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఉంది, యాజ్ వెల్ యాజ్ అల్గారిథం ఉంది. ఈ అల్గారిథం యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తాము. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ అలొకేషన్ ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ రిక్వెస్ట్ ఇచ్చారు. ఇక్కడ మనకి టోటల్లీ 5 ప్రాసెసెస్ ఉన్నాయి, P0, P1, P2, P3, P4. ఇక్కడ 3 రిసోర్స్ టైప్స్ ఉన్నాయి, ఏబిసి. ఏబిసికి అనేది 3 రిసోర్స్ టైప్స్. అంటే ఏ అనేది ప్రింటర్ అనుకోండి, బి అనేది స్కానర్ అనుకోండి, సి అనేది సమ్ ర్యామ్ అనుకోండి. సో మనకి 7 ప్రింటర్స్ కావాలి, 2 స్కానర్స్ కావాలి, 6 ర్యామ్స్ కావాలి. సో ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్. మనకి సిస్టంలో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఇది. 7 ప్రింటర్స్ ఉన్నాయి, 2 స్కానర్స్ ఉన్నాయి, 6 ర్యామ్స్ ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్. వేరియాస్ అలొకేటెడ్ రిసోర్సెస్ అంతా P0కి 0 ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఏ అలొకేట్ చేశాము, 1 ఇన్స్టెన్సెస్ ఆఫ్ రిసోర్స్ టైప్ బి అలొకేట్ చేశాము, 0 ఇన్స్టెన్సెస్ ఆఫ్ రిసోర్స్ టైప్ సి అలొకేట్ చేశాము. అంటే 0 రిసోర్సెస్ అలొకేట్ చేసాము ఏకి, బికి 1 రిసోర్స్ అలొకేట్ చేశాము, సికి 0 అలొకేట్ చేశాము. అదేవిధంగా మనకి రిక్వెస్ట్ అనే ఒక కాలం ఇచ్చారు. సో P0కి ఏకి రిక్వెస్ట్ ఎంత? 0, బికి రిక్వెస్ట్ ఎంత? 0, సికి ఎంత? 0 ఇస్ ద రిక్వెస్ట్. ఓకే, సో ఆ విధంగా అలొకేషన్ ఉంది, రిక్వెస్ట్ ఉంది. ఇప్పుడు మనం అవైలబుల్ మనం కంప్యూట్ చేయాలి. ఎగ్జామ్లో అవైలబుల్ ఇవ్వడు. సో అవైలబుల్కి మనకి ఫార్ములా ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ మైనస్ అలొకేటెడ్ రిసోర్సెస్. ఏకి టోటల్ నెంబర్ ఎంత? 7 మైనస్ ఏకి ఎంత అలొకేట్ చేసాము? 2 + 3 + 2, దట్ ఈజ్ నథింగ్ బట్ 7. సో 7 - 7 ఎంత? 0. అంటే మనకి 0 నెంబర్ ఆఫ్ ఏస్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ బికి ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ 2. సో 2 - 2 అలొకేట్ చేసాం బికి. ఇఫ్ యూ అబ్జర్వ్ బి కాలం 2 అలొకేట్ చేసాం. 2 - 2 అంటే ఎంత? 0. అంటే 0 ఇన్స్టెన్సెస్ ఆఫ్ బి మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ సికి ఎంత? టోటల్ నెంబర్ 6. ఎన్ని అలొకేట్ చేసాము? 6 అలొకేట్ చేసాము. సో 0 + 0 + 3 + 1 + 2, 6 అలొకేట్ చేసాం. సో 6 - 6 ఎంత? 0. ఇది. నెక్స్ట్ మనం బ్యాంకర్స్ అల్గారిథం చూద్దాము. ఈ అల్గారిథం అనేది ఇట్ ఈస్ జస్ట్ లైక్ డెడ్లాక్ అవాయిడెన్స్ బ్యాంకర్స్ అల్గారిథం ఓన్లీ. బట్ ఒకే ఒక్క తేడా ఉంటుంది. అక్కడ ఏంటంటే నీడ్ క్యాలిక్యులేట్ చేస్తాము, నీడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్ ఫార్ములా యూజ్ చేస్తాము. బట్ ఇక్కడ మనకి నీడ్ అనేది ఉండదు, కాబట్టి నీడ్ ప్లేస్లో మనం రిక్వెస్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్ అని రాస్తాం. దట్ ఈస్ ద ఓన్లీ మోడిఫికేషన్. సో మీరు బ్యాంకర్స్ అల్గారిథం కనుక పర్ఫెక్ట్గా ఉంటే డైరెక్ట్లీ యూ కెన్ సాల్వ్ ద ప్రాబ్లం. ఓకే, ఒకసారి చూద్దాము. ఫస్ట్ స్టెప్ ఏంటంటే వర్క్ ఈక్వల్ టు అవైలబుల్. నెక్స్ట్ ఫినిష్ ఆఫ్ i ఈక్వల్ టు ఫాల్స్ ఫర్ i ఈక్వల్ టు 0, 1, సో ఆన్ n - 1. సో ఇనీషియల్గా వర్క్లో మనం ఏం చేయాలి? అవైలబుల్ రిసోర్సెస్ని పెట్టాలి. ఇప్పుడు ఒకసారి మనం ఈ ప్రాబ్లం చూస్తే వర్క్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి అవైలబుల్ రిసోర్సెస్ ఎంత? 000. సో వర్క్ ఈక్వల్ టు 000. తర్వాత ఫినిష్ ఈజ్ ఎ వెక్టార్. ఫినిష్ ఐ వాల్యూ అంటే ఏంది? 0 దగ్గర నుంచి 4 వరకు. 0, 1, 2, 3, 4లో మనం ఏం పెట్టాము? ఫాల్స్ పెట్టాము. ఫాల్స్ అంటే దాని అర్థం ఏంది? ఇంకా ఆ ప్రాసెస్ని మనం ఎగ్జిక్యూట్ చేయలేదు అని దాని అర్థం. వేరియస్ ట్రూ అని పెడితే దాని అర్థం ఏంది? ఆ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేశాము అని అర్థం. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఫైండ్ ఎన్ ఐ సచ్ దట్ ఫినిష్ ఆఫ్ i ఈక్వల్ టు ఫాల్స్, అంటే ఆ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. యాజ్ వెల్ యాజ్ రిక్వెస్ట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్. రిక్వెస్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్ అయితేనే మనం ఆ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయగలము. వై? బికాజ్ వాట్ ఈజ్ వర్క్? వర్క్ అంటే ఏంది? మన దగ్గర ఉన్న అవైలబుల్ రిసోర్సెస్. సో రిక్వెస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అవైలబుల్ రిసోర్సెస్ కన్నా తక్కువగా ఉండాలి, అప్పుడే మనం ఆ రిక్వెస్ట్ని ఎగ్జిక్యూట్ చేయగలము. సో ఈ 2 కండిషన్స్ కనుక ట్రూ అయితే మనం అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఆ ప్రాసెస్
ఆ ప్రాసెస్కి ఎలకేట్ చేసిన రిసోర్సెస్ని రిమూవ్ చేసి అవైలబుల్ రిసోర్సెస్కి యాడ్ చేయొచ్చు. దానికోసం వర్క్ ఈక్వల్ టు వర్క్ ప్లస్ ఎలకేషన్ అని రాశాం. బికాజ్ ఆ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ అయిపోయింది కాబట్టి ఆ ప్రాసెస్కున్న ఎలకేటెడ్ రిసోర్సెస్ తీసేసి అవైలబుల్ రిసోర్సెస్కి యాడ్ చేయొచ్చు. సో వర్క్ ఈక్వల్ టు వర్క్ ప్లస్ ఎలకేషన్. నెక్స్ట్ ఫినిష్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ట్రూ, అంటే ఆ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ అయిపోయింది కాబట్టి ట్రూ కింద సెట్ చేసాం. నెక్స్ట్ గో టు స్టెప్ 2. స్టెప్ 2కి వెళ్ళి ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ కూడా మనం ఎగ్జిక్యూట్ చేస్తూ పోతాము. ఫోర్త్ స్టెప్ ఏంటంటే ఈ ఫినిష్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఫాల్స్ ఫర్ ఐ ఈక్వల్ టు 0, 1 సో ఆన్ n-1 ద సిస్టమ్ ఈజ్ ఇన్ డెడ్ లాక్ స్టేట్. సో మన దగ్గర 5 ప్రాసెస్ ఉన్నాయనుకోండి, ఏ ప్రాసెస్కైనా సరే ఫినిష్లో వాల్యూ ఫాల్స్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే ఆ ప్రాసెస్ అనేది డెడ్ లాక్తో సఫర్ అవుతుందంటే అర్థం. అలా కాకుండా అన్ని ప్రాసెస్ కనుక ఫినిష్ ట్రూ అయిందనుకోండి దాని అర్థం ఏంటంటే అదర్వైజ్ ఇట్ ఈజ్ ఎ సేఫ్ స్టేట్. సేఫ్ స్టేట్ అంటే ఏంది, ఎటువంటి డెడ్ లాక్ లేదు, వీ డోంట్ హ్యావ్ ఎనీ డెడ్ లాక్, ఎటువంటి డెడ్ లాక్ లేదు. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్రాసెస్ని ఆ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది. సేఫ్ సీక్వెన్స్ అంటే ఏంది, ఇన్ విచ్ ఆర్డర్ ద ప్రాసెసెస్ ఆర్ టు బి ఎగ్జిక్యూటెడ్. సేఫ్ సీక్వెన్స్ గివ్స్ అన్ ఆర్డర్ విచ్ స్పెసిఫైస్ ఇన్ విచ్ ఆర్డర్ ద ప్రాసెసెస్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఏ ఆర్డర్లో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రిసోర్సెస్ని ప్రాసెస్కి అలకేట్ చేస్తుంది అని. సో ఫాల్స్ వస్తే దాని అర్థం డెడ్ లాక్ ఉన్నట్టు. అలా కాకుండా అన్నిటికీ ట్రూ వస్తే దెర్ ఈజ్ నో డెడ్ లాక్. నో డెడ్ లాక్ అంటే సేఫ్ సీక్వెన్స్ వచ్చినట్టు. వేరియస్ డెడ్ లాక్ వచ్చిందంటే ఇట్ ఈజ్ అన్సేఫ్ సీక్వెన్స్, అన్సేఫ్ స్టేట్. ఓకే, అన్సేఫ్ స్టేట్ అంటే డెడ్ లాక్ ఉందని అర్థం. ఒకసారి చూడండి, వర్క్లో అవైలబుల్ పెట్టాము, అన్ని ప్రాసెస్ యొక్క ఫినిష్లో ఫాల్స్ పెట్టాము. P0 వాట్ ఈస్ ద కండిషన్, రిక్వెస్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్. P0 యొక్క రిక్వెస్ట్ ఎంత, P0 యొక్క రిక్వెస్ట్ ఎంత 000. సో 000 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్ ఎంత, వర్క్ ఎంత 000. 000 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 000. యాస్ కండిషన్ ఈజ్ ట్రూ, అందుకని మనం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టాము. సో మనకి రిక్వెస్ట్ 2 ఉందనుకోండి, అవైలబుల్ 2 ఉంటే మనం ఆ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అందుకని లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టాం. సో ఇప్పుడు మనకి కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, P0 ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో P0 ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ అవ్వగానే మనం ఏం చేయాలి, P0 ప్రాసెస్కి ఎలకేట్ చేసిన రిసోర్సెస్ని రిమూవ్ చేసి దాన్ని వర్క్ యాడ్ చేయాలి. సో వర్క్ ఈక్వల్ టు వర్క్ ప్లస్ ఎలకేషన్. వర్క్లో ఉన్న వాల్యూ ఎంత 000, P0 యొక్క ఎలకేటెడ్ రిసోర్సెస్ ఎంత 010. సో 010 యాడ్ చేస్తే ఎంత వచ్చింది 010 వచ్చింది. ఇప్పుడు మనం P0 యొక్క ప్రాసెస్ని కంప్లీట్ చేసాము కాబట్టి ఫినిష్ ఆఫ్ 0 ఈక్వల్ టు ట్రూ అని రాసాము. అంటే ఫస్ట్ మనం ఏ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, P0 ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. యాజ్ వెల్ యాజ్ P0 ప్రాసెస్ దగ్గర యొక్క ఫినిష్ దగ్గర ఫాల్స్ ప్లేస్లో ట్రూ పెట్టచ్చు. తర్వాత P0 అయిపోయింది, నెక్స్ట్ ఉన్న ప్రాసెస్ ఏంది P1. సో P1 తీసుకున్నాము, P1 యొక్క ఫినిష్ ఎంత ఫాల్స్. ఎస్, కండిషన్ ఇస్ ట్రూ. P1 యొక్క ఫినిష్ ఫాల్సే అంటే ఇంకా దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ రిక్వెస్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్. P1 యొక్క రిక్వెస్ట్ ఎంత 202. 202 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్ ఎంత 010. 2 ఈజ్ లెస్ దాన్ 0. ఫస్ట్ కండిషనే ఫాల్స్ అయింది కాబట్టి బీసీ చెక్ చేయాల్సిన నెక్స్ట్ లేదు, ఫాల్స్ కాబట్టి. సో P1 మస్ట్ వెయిట్, P1 అనేది వెయిట్ చేయాలి బికాస్ దాని రిక్వెస్ట్ అనేది అవైలబుల్ కన్నా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ P2 నెక్స్ట్ P2ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. P2 యొక్క ఫినిష్ ఎంత ఫాల్స్. ఎస్, నెక్స్ట్ అంటే P2ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. రిక్వెస్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్. P2 యొక్క రిక్వెస్ట్ ఎంత 000. 000 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్ ఎంత 010. సో 3 కండిషన్స్ 2నే, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఏని ఏతో కంపేర్ చేయాలి, బిని బీతో, సిని సితో. 3 కండిషన్స్ 2నే కాబట్టి మనం P2 ఎగ్జిక్యూట్ చేయొచ్చు. P2 ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేయాలి, P2కి ఎలకేట్ చేసిన రిసోర్సెస్ని రిమూవ్ చేసి వర్క్ యాడ్ చేయాలి. P2కి ఏమి ఎలకేట్ చేసాం 303. సో ఆ 303ని వర్క్కి యాడ్ చేసాం. అప్పుడు ఎంత వచ్చింది 313 వచ్చింది. తర్వాత ఫినిష్ ఆఫ్ 2 ఈక్వల్ టు ట్రూ పెట్టాం. అంటే నెక్స్ట్ ఏ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, P2 ఎగ్జిక్యూట్ చేస్తున్నాము కాబట్టి ఫినిష్ ఆఫ్ 2 దగ్గర మనం ఏం చేయాలి, ట్రూ పెట్టాలి. P2 అయిపోయింది. తర్వాత ఏంది P3 యొక్క ఫినిష్ అంత ఫాల్స్. నెక్స్ట్ అంటే P3 ఇంకా ఎగ్జిక్యూట్ చేయాలి. రిక్వెస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వర్క్. P3 యొక్క రిక్వెస్ట్ ఎంత 100. సో 100 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వర్క్ ఎంత 313. 3 కండిషన్స్ ట్రూనే, 1 లెస్ దాన్ 3, 0 లెస్ దాన్ 1, 0 లెస్ దాన్ 3, 3 ట్రూనే కాబట్టి మనం P3 ఎగ్జిక్యూట్ చేయొచ్చు. తర్వాత ఏం చేయాలి, P3కి అలకేట్ చేసిన రిసోర్సెస్ రిమూవ్ చేసి వర్క్ యాడ్ చేయాలి. సో వర్క్ ఈక్వల్ టు వర్క్ ప్లస్ అలకేషన్. వర్క్ అంటే ఎంత 313 ప్లస్ P3కి అలకేట్ చేసిన రిసోర్సెస్ ఏంది 211.
యాడ్ చేస్తే ఎంత వచ్చింది 524 వచ్చింది. ఇప్పుడు మనం P3ని ఎగ్జిక్యూషన్ అయిపోయింది కాబట్టి దాని యొక్క ఫినిష్ ఏం చేస్తాం ట్రూ పెట్టాం. అంటే P0 P2 తర్వాత మనం P3 ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం చేయాలి మనం P3 యొక్క ఫినిష్లో ఏం చేయాలి ట్రూ, ఫాల్స్ ప్లేస్లో ఏం చేయాలి ట్రూ పెట్టాలి. ఫాల్స్ ప్లేస్లో ట్రూ పెట్టాం. P3 తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంది P4 యొక్క ఫినిష్ ఏంది ఫాల్స్. సో దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. రిక్వెస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వర్క్. P4 యొక్క రిక్వెస్ట్ ఎంత 002 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వర్క్ ఎంత 524. 3 కండిషన్స్ 2నే కాబట్టి వర్క్ ఈక్వల్ టు వర్క్ ప్లస్ అలొకేషన్. వర్క్ ఎంత 524 ప్లస్ P4 యొక్క అలొకేటెడ్ రిసోర్సెస్ ఎంత 002 యాడ్ చేస్తే ఎంత 526. సో P4ని ఎగ్జిక్యూట్ చేశాము కాబట్టి దాని యొక్క ఫినిష్లో ఏం చేసాము ట్రూ పెట్టాము. సో నెక్స్ట్ మనం ఏ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము P4 ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో దాని యొక్క ఫినిష్లో ట్రూ పెట్టాం. సో P4 వరకు వచ్చేసాం, ఇంకా దాని తర్వాత ఏం ప్రాసెస్ లేవు కాబట్టి మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. సో మనం P0 యొక్క ఫినిష్లో ఏముంది ట్రూ ఉంది అంటే P0 యొక్క ఎగ్జిక్యూషన్ అయిపోయింది. నెక్స్ట్ P1 యొక్క ఫినిష్లో ఏముంది ఫాల్స్ ఉంది అంటే P1 ఇంకా ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి ఇప్పుడు P1 ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. రిక్వెస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వర్క్. P1 యొక్క రిక్వెస్ట్ ఎంత 202 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వర్క్లో ఎంత ఉంది 526. 3 కండిషన్స్ 2నే కాబట్టి వర్క్ ఈక్వల్ టు వర్క్ ప్లస్ అలొకేషన్. వర్క్ అంటే ఎంత 526. P3కి అలొకేట్ చేసి P1కి అలొకేట్ చేసిన రిసోర్సెస్ ఏంది 200 అంటే ఎంత వచ్చింది 726. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేసాం P1. సో P1 యొక్క ఫినిష్లో కూడా ఏం చేయాలి ట్రూ పెట్టాలి. సో కాబట్టి ప్రతి ప్రాసెస్కి ఫినిష్లో ఏముంది ట్రూ ఉంది. సో ట్రూ ఉందంటే దాని అర్థమైంది వీ డోంట్ హ్యావ్ ఎనీ డెడ్లాక్, ఎటువంటి డెడ్లాక్ లేదు. ఇది ఒక సేఫ్ సీక్వెన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఏ ఆర్డర్లో ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది P0 P2 P3 P4 P1 P0 P2 P3 P4 P1. సో ఇది మనకి డెడ్లాక్ డిటెక్షన్ వేరియంట్ ఆఫ్ ద బ్యాంకర్స్ అల్గారిథం. సో బ్యాంకర్స్ అల్గారిథం అనొచ్చు లేదంటే వేరియంట్ ఆఫ్ బ్యాంకర్స్ అల్గారిథం అని అనొచ్చు. దీనికి సంబంధించిన థియరీ అనేది నేను డిస్క్రిప్షన్లో యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తా. సో దాని నుంచి మీరు రిట్రీవ్ చేసుకొని చదువుకోవచ్చు.